ఎనర్జీ లాక్డౌన్ పెడతాను అంటున్నారు. మరి ఎనర్జీ లాక్డౌన్ పెడితే ఎలా ఉంటది అంటారు? ఇంకా వాళ్ళ ఇష్టం ఇక అందరూ అల్లాడిపోతారు గ్యాస్ కి అన్నిటికీ. ఆటో డ్రైవర్స్ కానీ అందరు కానీ మొత్తం ఎట్లా అంటే చాలా ఘోర పరిస్థితులు ఉన్నారు. ఎవరు బ్లాక్ లో అన్నం 3,000 4,000 చెప్తారు. ప్యూర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? అంటే ఆల్రెడీ ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం కరోనా సిచ్యువేషన్స్ లో. మళ్ళీ అలానే తీసుకొని వస్తుంటే మరి సామాన్యులు ఏ విధంగా ఉంటారంటారు? ఆడ కూడా అక్కడ ఇతర దేశాలలో కొట్టుకొని వస్తుండే మన దగ్గర ఏమైంది? మన దగ్గర ఉందని మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చెప్తున్నారు. మరి రాంది మనం ఏం చేయగలుగుతాం? మరి అందరు ఎవరి కాదు దోసుకొని తింటారు. మరి మన వాళ్ళు అంతా మన ఉన్న ఏమంటారు లేబర్స్ అయినా ఎవరైనా కూలి పని చేసుకున్న వాళ్ళైనా మరి ఘోరంగా బతుకుతున్నారు. అలా తిన్నీకి లేదు. ఏమనంటే గ్యాస్ అయిపోయింది, ఇది అయిపోయింది, కట్టెలు పోయింది, ఏడ దొరికితే మనకు పేద పిల్లలు అందరూ చాలా మంది ఇది అయిపోతున్నారు. అంటే నిన్న చూసుకుంటే పెట్రోల్ గ్యాస్ ఉంది అని చెప్పారు. మరి చాలా వరకు తెలంగాణలో పెట్రోల్ బంక్స్ క్లోజ్ అవ్వడం కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఓన్లీ తెలంగాణలోనే ఇంత పానిక్ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటారు? కేంద్ర ప్రభుత్వం అంటుంది అన్ని ఉన్నాయి, అన్ని పంపిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ఉన్నాయి అవి అని అంటారు. మరి ఎందుకు పంపిస్తున్నారని వాళ్ళని అడగాలి, ఉన్న మనుషులను అడగాలి, అందరిని అడగాలి. పేదోళ్ళ కడుపు మారుస్తున్నారు. ఏదైనా గ్యాస్ లేక ఎంత అన్ని హోటల్స్ బంద్, ఏ టిఫిన్ అన్ని